ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది భక్తులు దర్శించే ఈ అమరేశ్వర స్వామి ఆలయం ఎందుకు అంత ప్రత్యేకం? పంచారామ క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి? ఇక్కడ దర్శనం చేస్తే భక్తులు ఏమి విశ్వసిస్తారు? ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఎలా వచ్చింది? ఈ వీడియోలో ఇవన్నీ తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం గుంటూరు జిల్లాలోని అమరావతికి వచ్చాం. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర క్షేత్రం ఆధ్యాత్మికంగానే కాదు, చారిత్రకంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. బౌద్ధ చరిత్రలో కూడా అమరావతి ఒక ప్రముఖ కేంద్రంగా నిలిచింది. ఇదే శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవాలయం. ఇది ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో ఒకటి. పంచారామ క్షేత్రాలు అమరావతిలో అమరేశ్వర స్వామి, ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి, సామర్లకోటలో కుమార రామ భీమేశ్వర స్వామి, పాలకొల్లులో క్షీర రామలింగేశ్వర స్వామి, అలాగే భీమవరంలో సోమేశ్వర స్వామి. శివభక్తులకు ఈ 5 క్షేత్రాలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ అమరేశ్వర స్వామి ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. పురాణాల ప్రకారం తారకాసురుడు పరమశివుడిని కఠినంగా ఆరాధించి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. ఆ ఆత్మలింగం తన కంఠంలో ఉన్నంత వరకు తనను ఎవ్వరూ సంహరించలేరనే వరం కూడా పొందాడని చెబుతారు. ఈ వరంతో తారకాసురుడు దేవతలను, ఋషులను తీవ్రంగా ఇబ్బంది పెట్టసాగాడు. దీంతో దేవతల ప్రార్థన మేరకు శివపార్వతుల కుమారుడైన కుమారస్వామి తారకాసురునిపై యుద్ధం చేశాడు. చివరికి తారకాసురుడు సంహరించబడ్డాడు. అయితే అతని కంఠంలో ఉన్న శివుని ఆత్మలింగం 5 పవిత్ర భాగాలుగా విడిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ 5 భాగాలను దేవతలు 5 ప్రాంతాల్లో ప్రతిష్ఠించారని, అవే నేటి పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయని భక్తులు విశ్వసిస్తారు. వాటిలో ఒకటే ఈ అమరావతిలోని శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయం. స్థానిక విశ్వాసం ప్రకారం దేవేంద్రుడు స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని కూడా ఒక నమ్మకం ఉంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించాలని శివభక్తులు కోరుకుంటారు. అమరేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఒక గొప్ప వారసత్వ సంపద కూడా. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతం శాతవాహనుల కాలంలోనే ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చెందింది. అనంతరం తూర్పు చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్య పాలకులు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి, ఆలయ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో కనిపించే ఈ పురాతన రాతి శాసనాలు, శిల్పాలు ఈ క్షేత్రం ఎంత ప్రాచీనమైనదో తెలియజేస్తాయి. ఆ కాలంలోని రాజులు చేసిన దానాలు, ఆలయ నిర్వహణ, నిర్మాణాలకు సంబంధించిన వివరాలను ఈ శాసనాలు నమోదు చేసినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఇక్కడికి వచ్చి భక్తితో స్వామివారిని దర్శిస్తే మనశ్శాంతి, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ఆలయ ప్రాంగణంలో 12 జ్యోతిర్లింగాల వివరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఆలయానికి సమీపంలో ప్రవహించే పవిత్ర కృష్ణానది ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక అందాన్ని తీసుకొస్తుంది.
శతాబ్దాలుగా ఈ నది ఈ పవిత్ర భూమికి జీవనాధారంగా నిలుస్తూ ఎన్నో నాగరికతలకు సంస్కృతులకు సాక్షిగా ప్రవహిస్తోంది. పూర్వకాలంలో కృష్ణానదిపై ఇప్పటిలా వంతెనలు లేని రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు పడవల ద్వారానే ఈ ఆలయానికి వచ్చేవారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ రోజుల్లో ఈ నది కేవలం ఒక జలమార్గం మాత్రమే కాదు, భక్తులను స్వామివారి సన్నిధికి చేర్చే పవిత్ర మార్గంగా కూడా నిలిచింది. ఇక మన అమరావతి ఆధ్యాత్మిక యాత్ర ఇక్కడితో ముగిసింది. ఈ ప్రయాణంలో మొదటి పార్ట్లో విజయవాడ నుంచి అమరావతి వరకు బస్సు ప్రయాణం, రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అలాగే ఈ పార్ట్లో శ్రీ అమరేశ్వర స్వామివారి దివ్య దర్శనం, ఇవన్నీ మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీరు ఇప్పటికే అమరేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారా, లేక త్వరలో రావాలని ప్లాన్ చేస్తున్నారా? కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్, ఆలయ విశేషాలు, నిజమైన ప్రయాణ అనుభవాలతో మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ఇక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.